హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఎలక్ట్రాన్స్ గురించి, ఎనర్జీ ట్రాన్స్మిషన్ గురించి, పవర్ ప్లాంట్స్ గురించి, టర్బైన్స్ గురించి తెలుసుకున్నారు. వీటి వల్ల మీకు ఓవరాల్గా ఎలక్ట్రికల్ టెక్నాలజీ ఎక్కడ నుండి ఎక్కడికి స్ప్రెడ్ అవుతుందో అర్థమైందని ఆశిస్తున్నాను. వీటి తరువాతి టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగా మనం మన 7th నుండి ఫిజిక్స్లో వచ్చిన టాపిక్స్ గురించి చూద్దాం. బికాస్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ లిమిటేషన్స్ అంటే మనం స్పీడ్గా చెప్పవచ్చు, బట్ ఆ ఎలక్ట్రికల్ టెక్నాలజీ వర్కింగ్ ఎలా అవుతుందో తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా మన గతంలో చదివిన వాటి గురించి తెలుసుకోవాల్సిందే. అవి వర్క్, పవర్, ఎనర్జీ, ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిజం గురించి మెయిన్గా. అయితే వీటిలో వర్క్, పవర్, ఎనర్జీ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన ఎలక్ట్రికల్ టెక్నాలజీ పార్ట్ 1లో చెప్పినట్లు కండక్టర్ కరెంటుని క్యారీ చేస్తుంది. అయితే ఇలా కరెంటు పాస్ అవుతున్నప్పుడు కొంత టైం తర్వాత కండక్టర్ హాట్గా అవుతుంది. ఎందుకంటే పార్ట్ 1లో చెప్పినట్టు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది జస్ట్ డైరెక్టెడ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అయితే ఇక్కడ ఎలక్ట్రాన్స్ యాటమ్ యొక్క మాలిక్యూల్స్ ఒకదాని నుండి మరొకటి పాస్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్స్ మధ్య కొలిజన్ అవుతుంది. ఇలా ఎలక్ట్రాన్స్ కొలిజన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో కరెంట్ ఒక కండక్టర్లో పాస్ అవ్వడం అంటే అక్కడ ఖచ్చితంగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రతి కండక్టర్కి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ T అనే సెకండ్స్కి వర్క్ ఎంత జరిగింది అంటే వర్క్ డన్ ఈక్వల్ టు I² × R × T జౌల్స్. దీనినే VIT అండ్ WT V²T/R అని కూడా చెప్తారు. సో ఈ వర్క్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ప్రొడ్యూస్ అయిన హీట్ H ఈక్వల్ టు వర్క్ డన్ బై మెకానికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్. సో H ఈక్వల్ టు I²RT/4200 kcal. హీట్ ప్రొడ్యూస్ అయిన మొత్తాన్ని మనం యూజ్ చేసుకోలేము. యాక్చువల్లీ యూటిలైజేషన్ హీట్ అండ్ టోటల్ హీట్ రేషియోని థర్మల్ ఎఫిషియన్సీ అంటారు. ఇది మనకు అర్థం కావాలంటే ఎలక్ట్రికల్ కెటిల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇందులో జనరేట్ అయిన హీట్ మొత్తం వాటిని హీట్ చేయడానికి యూజ్ అవుతుందా? లేదు. జనరేట్ అయిన హీట్లో కొంత హీట్ మాత్రమే మనకు వాటర్ హీట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. రిమైన్ రేడియేషన్ వల్ల లాస్ అవుతుంది. ఇంకా కొంత కెటిల్ హీట్ అవుతుంది. సో మనకు జనరేట్ అయిన హీట్ కొంత మాత్రమే యూజ్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన హీట్ అండ్ యూస్ఫుల్ అయిన హీట్కి రిలేషన్. ఇప్పుడు మనం ఫిజిక్స్లో అండ్ ఈటీ అంటే ఎలక్ట్రికల్ టెక్నాలజీ యూజ్ చేసే SI యూనిట్స్ గురించి తెలుసుకుందాం. మాస్, ఒక వస్తువులో ఎంత మ్యాటర్ ఉందో దానిని మాస్ అంటారు. ఫోర్స్ F ఈక్వల్ టు MA, న్యూటన్ సెకండ్ లా ద్వారా ఇది డిసైడ్ అవుతాం. అండ్ వెయిట్, ఫోర్స్ వల్ల భూమి ఒక వస్తువుని తన వైపుకు లాగడాన్ని వెయిట్ అంటారు. వర్క్, ఫోర్స్ F ఒక బాడీని S డిస్టెన్స్కి మూవ్ చేస్తే అక్కడ జరిగిన వర్క్ ఈక్వల్ టు F × S. పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, ఎంత వర్క్ చేసాం అని దీనిని Wతో రిప్రజెంట్ చేస్తారు.